ఉమ్మడి మెదక్ జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఆయిల్ ఫామ్ పంట ఎంతో లాభదాయకమని రైతులు ఆయిల్ ఫామ్ వైపు మొగ్గు చూపాలని సూచించారు. నంగునూరు మండలం నర్మెట్టలోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. గుజరాత్లో పాల సేకరణ కోసం కురియన్ కృషి చేసే ఆయిల్ ఫామ్ సాగుకు కృషి చేసి కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు పేరు పొందారని మంత్రి పొన్నం తెలిపారు. ఇంకా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు గద్వాలు ఉన్నారు. ఆయన టైం అడిగాము. టెంటేటివ్గా 22 అనుకున్నాము. ఏదైనా చేంజ్ ఉంటే మళ్ళీ ఇన్ఫామ్ చేస్తాము. 22వ తారీఖున ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేయాలి. ఎందుకంటే ఏప్రిల్ నుంచి మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణతో పాటు మిగతా జిల్లాల్లో వచ్చేటటువంటి పంట మొత్తాన్ని కూడా ఈ నర్మెట్ట ఫ్యాక్టరీకే రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో మహబూబ్నగర్ నుంచి, నిర్మల్ నుంచి, కరీంనగర్ నుంచి మొత్తాన్ని అశ్వారావుపేటకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. అందుకనే మా ఆయిల్ ఫెడ్ని ఆదేశించి దీన్ని అత్యంత త్వరగా పూర్తి చేయాలని చెప్పి నేను మొదట మంత్రి అయిన రోజునే దీని శాంక్షన్కి సంతకం చేశాను. ఈ మధ్య నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు అక్కడ పాల సేకరణ ఉద్యమము గురించి అక్కడ అమూల్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసినాను. నేను కూడా కోఆపరేటివ్ నుంచి ఉన్నా కాబట్టి చూసినప్పుడు అక్కడ పాల సేకరణ అనేటువంటిది ఒక గ్రామాల స్థాయి నుంచి చాలా కష్టంతో స్టార్ట్ అయితే ఇవాళ అమూల్ ఫ్యాక్టరీ యొక్క స్టేటస్ మీకు తెలుసు. దానికి అంకురార్పణ చేసింది కురియన్ గారు. ఈరోజు ఆయిల్ ఫామ్ అనేటువంటి ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమై ఉండే గతంలో. ఇప్పుడు ఆయిల్ ఫామ్ కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు గారు యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పరంగా 300 కోట్ల రూపాయలతోటి నిర్ణయం గతంలో జరిగిన అమలంతా కూడా వీరి నేతృత్వంలోనే